హలో అండ్ వెల్కమ్ టు ఆటోమాస్టర్. నేను మీ అవినాష్ అండ్ ఇక్కడ ఉంది మీరందరూ ఎంతగానో ఇష్టపడే 2021 స్విఫ్ట్. ఇప్పుడు 14 కొత్త ఫీచర్స్ తోటి మన ముందుకు వచ్చింది 2021 వేరియంట్ లో. సో ఆ న్యూలీ యాడెడ్ 14 ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో టాప్ అండ్ వేరియంట్ లో మనకి కీలెస్ ఎంట్రీ వస్తుంది అనమాట అండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కీ మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. లాక్ అండ్ అన్లాక్ రెండు ఈ బటన్ లోనే ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఓపెన్ నౌ అండ్ ఈ కీని మనం ఎక్కడైనా పెట్టుకుని ఇక్కడ ఈ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మనకి ఇచ్చారు. సో కీలెస్ ఎంట్రీ వేరియంట్ టాప్ అండ్ వర్షన్ లో మాత్రమే ఇది ఉందన్నమాట. అండ్ ఈవెన్ VXI వర్షన్ లో కూడా వీ హ్యావ్ కీలెస్ ఎంట్రీ. 2021 స్విఫ్ట్ లో ఇంట్రొడ్యూస్ చేసిన 14 న్యూ ఫీచర్స్ లో ఇదొక ఫీచర్ అన్నమాట. బ్యూటిఫుల్ కలర్డ్ టాకోమీటర్ అండ్ మధ్యలో మీరు చూసినట్టయితే అది కొత్త కలర్డ్ TFT మానిటర్ అన్నమాట. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అది. సో కంప్లీట్ గా అందులో మీకు ఫ్యూయల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, డోర్స్ తీసినప్పుడు ఏ డోర్ ఓపెన్ అయింది, ఏ డోర్ క్లోజ్ అయిందనే ఆ ఇన్ఫర్మేషన్ కానీ, కార్లో ఎంత ఫ్యూయల్ ఉంది, ఆ ఫ్యూయల్ తోటి ఎన్ని కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయొచ్చు అనేది కానీ, అవుట్ సైడ్ టెంపరేచర్ కానీ, టైం కానీ, మనం ఏ గేర్ లో బండి వెళ్తుందనే ఆ ఇన్ఫర్మేషన్ కానీ, కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా 2021 స్విఫ్ట్ TFT మీటర్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి స్పోర్ట్స్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారండి విత్ లెదర్ స్టీరింగ్ రాక్. వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ 2-టోన్ స్టీరింగ్ అన్నమాట. సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు. మధ్యలో సుజుకి మోనోగ్రామ్ ఇచ్చారు. అండ్ ఇది మీరు చూసినట్టయితే ఆడియో కంట్రోల్స్, కంప్లీట్లీ ఆడియో కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక కొత్త ఫీచర్ 2021 స్విఫ్ట్ లో, దట్ ఈస్ అ క్రూజ్ కంట్రోల్. అంటే ఇంతకుముందు 2020 వేరియంట్ లో మనకి క్రూజ్ కంట్రోల్ లేదు, బట్ ఈ వేరియంట్ లో 2021 వేరియంట్ లో మనకి క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. ది లెదర్ వ్రాప్ స్టీరింగ్ ఏదైతే ఉందో ఈ కట్స్ తో పాటు స్పోర్ట్స్ ఇన్స్పైర్డ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మన ఫోన్ కంట్రోల్స్, ఓకే, వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా స్టీరింగ్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ ఈ స్టీరింగ్ లోనే మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్స్ మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ద ఫ్రంట్. అండ్ ఈ AC వెంట్స్ కార్నర్ ని మనం చూసినట్టయితే దోస్ ఆర్ అగైన్ స్పోర్ట్స్ ఇన్స్పైర్డ్ AC వెంట్స్. అండ్ మధ్యలో నార్మల్ పాత స్విఫ్ట్కి ఉన్నట్టుగానే రౌండ్ మల్టీ డైమెన్షనల్ ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. అండ్ ఇందులోనే మనకి డిస్ప్లే ఇచ్చారు, ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత మనం పెంచుకుంటున్నాం తగ్గించుకుంటున్నాం అనేది. దీంట్లోనే మనకి డిస్ప్లే కూడా ఇచ్చారు, LED డిస్ప్లే. అండ్ రేర్ ఫ్రంట్ డిఫాగర్ బటన్స్ కూడా దీంట్లోనే ఇచ్చేసారు. ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇది USB ఆక్సిలరీ పోర్ట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు విత్ రీజనబుల్ గుడ్ సైజ్. పెద్ద గ్లాసెస్ కూడా దీనిలో మనం పెట్టుకోవచ్చు అండ్ పెద్ద సైజ్ కప్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకి 17.78 సెంటీమీటర్స్ స్మార్ట్ ప్లే స్టూడియో మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారండి విత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ కనెక్టివిటీ. 2021 స్విఫ్ట్ లో మనకి ఇంకొక ఫీచర్ ఇచ్చారండి, అదేంటంటే ఐడల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్. అదేంటంటే మనం సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేసిన వెంటనే మనకి ఇంజన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది కానీ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానీ, AC కానీ ఇవన్నీ రన్నింగ్ లోనే ఉంటాయి. అండ్ సిగ్నల్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి మనం హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనం క్లచ్ పట్టుకున్న వెంటనే ఇంజన్ దానికి అదే స్టార్ట్ అయిపోయి మనకి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ISS ఫ్యూచర్ వల్ల ఏంటనేసి అంటే మనకి ఫ్యూయల్ సేవింగ్స్ అనేది చాలా బాగా ఉంటుంది. స్విఫ్ట్ 2021 లో టాప్ అండ్ వేరియంట్స్ లో మనకి డ్యూయల్ టోన్ కలర్స్ ఇవ్వడం జరిగింది బాడీకి. సో దీంట్లో మనకి 3 కాంబినేషన్స్ వస్తాయి, రెడ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ వైట్. ఈ 3 కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ కి కూడా ఇండికేటర్స్ ఫిట్ చేయడం జరిగింది. సో దీని ఇంజన్ విషయానికి వస్తే 2021 స్విఫ్ట్ ఇంజన్ లో కూడా చాలా చేంజెస్ చేశారండి. దీంట్లో మనకి డ్యూయల్ VVT ఉంది, అంటే వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ఇంటెలిజెన్స్. సో దీని వల్ల ఇంజన్ బ్రీతింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది ఫర్ అ బెటర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అండ్ దీంట్లో కూల్డ్ EGR అని ఒక కొత్త ఫ్యూచర్ యాడ్ చేశారు. దీని వల్ల
ఎమిషన్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. అంటే పొల్యూషన్ అనేది బాగా తగ్గుతుంది. అండ్ దీంట్లో పిస్టన్ కూలింగ్ జెట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇంజన్ లో. ఇదేంటంటే ఇంజన్ లో ఉన్న ఫ్రిక్షన్ ని బాగా తగ్గించి ఇంజన్ లైఫ్ ని బాగా పెంపొందిస్తుంది అనమాట. దీంట్లో డ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. దీని వల్ల మనకి మైలేజ్ కూడా బాగా పెరుగుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే మనకి 23.2 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ కంపెనీ ప్రామిస్ చేస్తుందండి. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో 23.76 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. This comes with LED projector headlamps, daytime running lights and the city lights. And ఇది కొత్త 2021 స్విఫ్ట్ లో ఇచ్చిన న్యూ స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్. కంప్లీట్లీ ఏరోడైనమిక్ డిజైన్ కార్ ఇది 2021. ఈ బంపర్ కూడా చాలా స్పోర్టీగా మంచి ఏరోడైనమిక్ డిజైన్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద న్యూ ఏరోడైనమిక్ డిజైన్ ఆఫ్ ద 2021 స్విఫ్ట్. అండ్ రేర్ లుక్ విషయానికి వచ్చేసరికి దిస్ ఇస్ అ వెరీ స్పోర్టీ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్. అండ్ టాప్ అండ్ వేరియంట్ లో మనకి రేర్ వాషర్, as you can see the washer nipple is here, and rear wiper with the rear defoggers. ఈ stripes ఏవైతే మీరు చూస్తున్నారో these are the rear defogger stripes అన్నమాట. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ సేమ్ స్విఫ్ట్ 2020లో ఎట్లయితే ఉందో సేమ్ బూట్ స్పేస్ అనమాట అండి. నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. అండ్ 60-40 కొలాప్సిబుల్ సీట్స్. మనం చూసినట్టయితే 268 లీటర్ బూట్ కెపాసిటీ ఉంది. అండ్ లోపల కూడా మనకి ఈ బూట్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ మనకి స్టెప్నీ కూడా బూట్లోనే కింద ఇట్ ఈస్ వెల్ ప్లేస్డ్. సో దీస్ ఆర్ ద బూట్ ఓపెనింగ్ సెన్సర్స్. అండ్ ఇక్కడ గ్రిప్స్ కూడా ఇచ్చారు సో దట్ యూ క్యాన్ క్లోజ్ ద బూట్. అండ్ ఈ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ 185/60/65/15 హైట్ లో మనకి వెల్ వెంటిలేటెడ్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ లో వస్తాయి మనకి ఈ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేది. చాలా స్పోర్టీ లుక్ ఉన్నాయి. చూసారుగా ద ఆల్ న్యూ 2021 స్విఫ్ట్. సో ఈ కార్ మీద మీ ఒపీనియన్స్ ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆటోమాస్టర్. సో ఇంకొక కొత్త ఎపిసోడ్ లో ఒక కొత్త కార్ తో కానీ కొత్త బైక్ తో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అవినాష్ సైనింగ్ ఆఫ్.